అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే గురుగారు, ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ధనుసు రాశి వారిని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి నేను ఈ యొక్క నెలలో నంబర్ 1 ర్యాంక్ ఇచ్చాను. నంబర్ 1 అన్ని రాశుల కంటే టాప్ లో పెట్టారు ధనుసు రాశి వారిని. అవును, యాక్చువల్గా వచ్చేటప్పటికి ఇక్కడ కాంపిటీషన్ కూడా ఉంది. 1 and 2 ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వడానికి మెయిన్ కారణం వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కుజుడు మంచి స్థానంలో ఉన్నాడు. కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు యోగకారకుడు అన్నమాట. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఇవ్వగలిగినటువంటి రాహు సరైనటువంటి స్థానంలో లేడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి శని చాలా బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కుజుడు బాగున్నాడు, శని బాగున్నాడు అన్నమాట. 2 ఫ్యాక్టర్స్ బాగున్నప్పుడు 3 గ్రహాలు బాగున్నాయి. యాక్చువల్గా కేతు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. వీటి వల్ల వీళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మిగతా గ్రహాలు మనం చూసినట్లయితే భాగ్యస్థానంలోకి రాబోతున్నటువంటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఆగస్టు 15వ తారీఖున వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం జరుగుతున్నది సింహరాశిలోకి. అప్పుడు కొంచెం అంత అనుకూలంగా లేదన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి రవి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అది తప్ప మిగతా అంతా బాగానే ఉంది రాశి వారికి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. 27వ తారీఖు వరకు మంచి సమయం అన్నమాట. చేయాల్సినటువంటి కార్యాలు కానీ, లేదంటే కోర్టు సంబంధితమైనటువంటి విషయాలు కానీ, భూ సంబంధితమైన లావాదేవీలు కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ బాగుంటుంది. ఇవన్నీ బాగున్నాయి కాబట్టి గురుబలం లేకపోయినా సరే, గురువు తక్కువగా ఉన్నా సరే, శని బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, కేతు బాగున్నాడు. 3 గ్రహాలు బాగున్నాయి. ఈ 3 గ్రహాలు బాగున్నాయి కాబట్టి వీరికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాను. మిగతా రాసుల ఏటికి నేను ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు. వీరికి ఇవ్వడానికి కారణం అదే. ఇప్పుడు దీనికి కాంపిటీషన్ పడుతున్న మకర రాశి వారికి కూడా నెక్స్ట్ నేను చెప్తాను ఎందుకని వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదు అనేది. అలాగే విద్యార్థులుగా ఉండబోతుంది మెయిన్గా ధనుసు రాశి వారికి. ధనుసు రాశి వాళ్ళ విద్యార్థులకు వచ్చేటప్పటికి ఎవరైతే ఎలక్ట్రికల్ కానీ, లేకుండా ఉంటే మెకానికల్ కానీ, సివిల్స్లో కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి బాగుంటుంది. కానీ ఎవరైతే మ్యాథమెటికల్గా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బయాలజీ, మెడిసిన్ వీరికి బాగాలేదు అంతగా. ఎందుకంటే గురువు బాగాలేడు. ఇక్కడ వీరు మ్యాథమెటిక్స్ స్కిల్స్లో సంబంధితమైనటువంటి గ్రహం వచ్చేటప్పటికి కుజుడు ఎప్పుడైతే జాతకంలో బాగుంటాడో వాళ్ళు మ్యాథమెటికల్గా నాలెడ్జ్ బాగా పర్స్యూ చేయగలుగుతారో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. కాబట్టి వీరికి బాగుంటుంది. ఈ రాశి వారికి విదేశీయానం ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? ఆ విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లక్ ఫ్యాక్టర్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ 27 days కొంచెం లక్ ఫ్యాక్టర్ అనేది ఉంది. అది కూడా రవి స్థానం అంత బాగలేదు కాబట్టి విదేశీయాన సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు ప్రయాణించాలంటా నేను. అలాగే వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి 27వ తారీఖు వరకు బాగుంది. ముఖ్యంగా భూ సంబంధితమైన లావాదేవీల్లో కానీ, ఇరుక్కుపోయినటువంటి డబ్బుల విషయంలో కానీ కొంచెం రావటం, కొంచెం రిలీఫ్ పొందటం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ 27 days కొంచెం రిలీఫ్గానే చెప్పచ్చు. ప్లస్ అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా చెప్పాలంటే బెటర్ అని చెప్పచ్చు. యాక్చువల్గా వచ్చేటప్పటికి ఉద్యోగాల కోసం శుభవార్త వినే అవకాశం ఉందంటారా? ప్రభుత్వ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అధికారుల యొక్క ఒక మంచి అటాచ్మెంట్ అనేది ఏర్పడగలుగుతుంది ఫస్ట్ 27 daysలో. అది కొంచెం ప్లస్ అధికంగా రాజకీయ నాయకులకు కూడా వచ్చేటప్పటికి పరపతి విధంగా కొంచెం అనుకూలించే విధంగా ఉంది. కుజుడు తన ఉన్నటువంటి స్థానం నుంచి 5వ స్థానంలో ఎటువంటి గ్రహం లేనప్పుడు పూర్తిగా యోగించగలుగుతాడు. అదేవిధంగా షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు కాబట్టి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అంటే ఎవరైతే రెవెన్యూ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారు, అదేవిధంగా ఎవరు విఆర్ఓస్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఈ సిస్టమ్స్లో పనిచేస్తున్నటువంటి వారికి, ప్లస్ రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట ఈ రాశి వారికి. అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమంలో వచ్చేటప్పుడు రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండదు. రవి అష్టమంలో ఉన్నప్పుడు తన దృష్టి ధనస్థానం మీద ఉంటుంది. 15వ తారీఖు నుంచి జన్మరాశి మీద ఉంటుంది కాబట్టి జ్వరపీడత్వం అనేది ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కానీ, లేకుండా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ కొన్ని జాగ్రత్తలు. ఎందుకంటే క్లైమేటికల్ చేంజ్ ఆషాఢంలో వచ్చేటప్పటికి రవి కర్కాటకంలో ఉన్నప్పుడు ఇది మన పూర్వీకులు ఇచ్చినటువంటి మన నాలెడ్జ్ అన్నమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నాడు? కర్కాటకంలో ఉన్నాడు. ఆషాఢ మాసం వచ్చింది, క్లైమేటికల్ చేంజ్ జరుగుతున్నది. క్లైమేటికల్ చేంజ్ జరుగుతుంది కాబట్టి అందరూ ఏం చేయాలి? శక్తి ఉపాసన చేయాలి. అంటే అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని అంటే భార్యాభర్తలు దూరంగా ఉండి
ఆ స్త్రీలు ఆ శక్తిని ఉపాసన చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్రహ్మచర్యం పాటించినప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఊరకేం చెప్పలేదు. ఎప్పుడైతే సీజనల్ చేంజ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మలేరియా, డెంగ్యూ యొక్క విషయాల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారా ఈ రాశి వారికి? వివాహ సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగానే ఉంది. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేయాలి మీరు. అంటే ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ అంత పాజిటివ్ రెస్పాన్స్ రాదు. అలాగే భార్యాభర్తల వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? ఏదన్నా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంట? వైవాహిక జీవితంలో వీరికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదిరించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సర్వసాధారణం. ఆ యొక్క విషయం నుంచి వీరు బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. కుజుడు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తున్నది వీరికి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా సరే రాబోతున్నటువంటి సమయంలో అవన్నీ మారిపోతాయి. ఎందుకంటే రవి రేపు రాజస్థానంలోకి రాబోతున్నటువంటి 2 నెలల కాలంలో. సో ఆ టైంలో వీరు సాధించగలుగుతారు. కొన్ని మళ్ళీ రికవరీ అనేది కూడా బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? అప్పుల పరంగా అవి తీరే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అప్పుల పరంగా ఈ రాశి వారికి రికవరీ అనేది బాగానే ఉంది కాబట్టి అప్పులు తీసుకుంటారు, మళ్ళీ వాటిని తీర్చగలుగుతారు. ఆ శక్తిని 27 రోజులు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు రాగలుగుతుంది వారికి. అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు ఓవరాల్గా. అంటే మనిషికి వాడి యొక్క అవకాశాలు అనేది మారిపోతాయి. ఇప్పుడు విద్యార్థులకు వచ్చేటప్పటికి ఇది మంచి ఫలితం కాకపోవచ్చు, కాకపోతే ఓవరాల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ మంత్ గానే చెప్పచ్చు. ఆగస్టు మంత్ అనేది ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి గురువు మంచి స్థానంలో లేడు కాబట్టి ఏదైనా గోధుమ పదార్థాలను ఎక్కువగా తినటం, గోధుమతో చేసినటువంటి పదార్థాలు, గోధుమ రొట్టెలు కానీ ఇలా కన్నా ఉంటాయి. ఎందుకంటే ఆ గురువుకు సంబంధితమైనటువంటి ఫుడ్ అన్నమాట. అది ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు అన్నమాట ఇవన్నీ. వాటి వల్ల కూడా కొంచెం గురువు యొక్క బలం అనేది పెరుగుతుంటుంది. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో ఉండటం, ఈశాన్యం వైపు ఉండటం, తల కూడా వచ్చేటప్పటికి మనం వెళ్ళేటప్పుడు దారి ఈశాన్యం దిక్కుగా మనం ప్రయాణం చేయటం కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీరు ఏదైనా పూజ పునస్కారం చేసుకునేటప్పుడు పౌర్ణమి రోజున ముఖ్యంగా శివుడికి అభిషేకం చేసేటప్పుడు మనం వచ్చేటప్పటికి పాలు ఏవైతే ఉంటాయో అంటే ఆవు పాలలో కొంచెం గోధుమతో పొడిని అంటే ఆ పిండిని కొంచెం కలిపేసేసేసి శివుడికి అభిషేకం చేస్తే ఎక్కువగా శివుడికి అభిషేకం చేస్తే మంచి అనుకూలంగా ఉంటుంది. సరే ఇదిలా మిక్స్ అయిపోయినా సరే పసుపు ఉంటుంది కదా, పసుపుని ఆవు పాలలో కలిపి ఆ శివుడికి అభిషేకం చేసినా సరే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరి అదేవిధంగా ఈ రాశి వారు వచ్చేటప్పటికి ఎవరైతే ఉద్యోగ ప్రమోషన్స్ గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారో వారికి కొంచెం అనుకూలత కోసం కొంచెం పేరు ప్రఖ్యాతుల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ప్రతినిత్యం వారు తాగేటువంటి వాటర్ బాటిల్ వచ్చేటప్పటికి రాగి పాత్రలో వారు ఆ యొక్క నీటిని తాగటం, అర్ఘ్యాన్ని సమర్పించడం, అది సూర్య భగవానుడికి వచ్చేటప్పటికి తామర పాత్రలో అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఆగస్టు నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే ప్రత్యేకంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.